గైస్ ఇప్పుడు మనం ఒక 20,000 పెట్టి ఏదైనా ఒక మొబైల్ పర్చేస్ చేయాలంటే అస్సలు ఇప్పుడున్న కండిషన్‌లో మనకి 20,000కి ఒక బెస్ట్ మొబైల్ అయితే రాదని చెప్పొచ్చు. ఎందుకంటే మొబైల్ ఇండస్ట్రీ అనేది ఆ విధంగా ఆ రేంజ్‌లో ఉందని చెప్పొచ్చు. ఇటువంటి కండిషన్‌లో కూడా పోకో నుంచి ఒక బెస్ట్ బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. పోకో M8 ఎక్స్ 5G అని చెప్పొచ్చు. ఆల్రెడీ మనము ఈ మొబైల్ గురించి వీడియో చేసాం. బట్ నేను ఆ వీడియోలో జస్ట్ క్లారిఫైగా స్పెక్స్ చెప్పి వదిలేసాను. నేను ఆ వీడియోలో అంత ఇన్ డెప్త్‌గా చెప్పలేదు. బట్ ఈరోజు నేను ప్రతి డిపార్ట్‌మెంట్ చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతది. 20,000 లోపల ఒక మంచి మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ మొబైల్ అయితే చాలా బావుంటదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు నేనే ఎక్స్‌పెక్ట్ చేయలేదు 20,000కి ఇటువంటి స్పెక్స్ ఈ మొబైల్ ఉంటాయనేది. బట్ మొత్తానికి స్పెక్స్ మాత్రం అయితే వేరే లెవెల్ అయితే ఉన్నాయి. స్పెక్స్ ఒకటే కాదు, డిజైన్ గానీ, మనకి ఎవ్రీథింగ్ చాలా బాగుందని చెప్పొచ్చు ఈసారి ఈ మొబైల్. అంటే మనకి పోకో ఎం సిరీస్ నుంచి మరొక పవర్‌ఫుల్ అండ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇది. ఈ మొబైల్ సంబంధించిన కొన్ని కీ స్పెక్స్ తెలుసుకొని ఆ తర్వాత మనం ఫుల్ ఇన్ డెప్త్ వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 ప్రాసెస్ మీద రాబోతుంది. మీకు ప్రాసెస్ కూడా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే మీరు అండర్ 20,000 లోపల మొబైల్‌కి ఎటువంటి ప్రాసెస్ అయితే ఉండదు. మాక్సిమం అయితే ఉండదు. ఏకంగా 7900 ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతుంది. ఆ తర్వాత అయితే మనకి ఇందులో అప్డేట్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్లస్ 6 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అంటే మనకి ఇక్కడ అప్డేట్స్ విషయంలో చాలా ప్లస్ పాయింట్ అనమాట. 4 ప్లస్ 6 ఇయర్స్. ఆ తర్వాత అయితే డిస్‌ప్లే ఇది 6.9 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే మీద రాబోతుంది. మీకు డిస్‌ప్లే కూడా చాలా లార్జ్ ఉంటది. ఇవి ఓవరాల్‌గా ఈ మొబైల్ సంబంధించిన కొన్ని కీ స్పెక్స్ అయితే ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ తీసి బాగుంటుంది. ఇక్కడ స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా వచ్చినట్టయితే కార్ని గొరిల్లా గ్లాస్ 70 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. ఇది మంచి అడ్వాన్స్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ అయితే వేగన్ లెదర్ అయితే ఉంటుంది. సైడ్ అయితే మెటాలిక్ ఫినిష్ ఉంటుందని చెప్తున్నారు. మనకి కెమెరా డెకో కూడా ఈసారి మనకి గోల్డెన్ కలర్ లో ఉందని చెప్పొచ్చు. స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మీకు డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేయదు. కాకపోతే మీకు ఇందులో హైరేస్ ఆడియో సర్టిఫికేషన్ సపోర్ట్ చేస్తుంది. 300% వరకు వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ కూడా చాలా లోడ్ అయితే ఉంటుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు ఇన్ డిస్ప్లే అయితే సపోర్ట్ చేయదు. ఇది మనకి IP64 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేయగలదు. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. సో మనకి చిన్న చిన్న డ్రాప్స్కి అలాగే డస్ట్ ప్రూఫ్కి అయితే సపోర్ట్ చేయగలదు. నెక్స్ట్ థిక్నెస్ వెయిట్ విషయానికి వద్దాం. ఇది మనకి 8.8 థిక్నెస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెయిట్ విషయానికి వద్దాం. 232 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. వెయిట్ కూడా కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.9 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే మీద రాబోతుంది. ఇది మీకు చాలా లార్జెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే 6.9 ఇంచెస్ కాబట్టి మీకు డిస్ప్లే కూడా చాలా లార్జ్ ఉంటుంది. అది 120 హెర్ట్స్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. పర్లేదనమాట. మనకి ఇది కొంచెం మంచి రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మీకు L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ డే, నెట్‌ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్ మీరు కంటెంట్ క్వాలిటీ చాలా బెటర్‌గా అయితే వాచ్ చేయొచ్చు. సో చాలామంది ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మూవీస్ ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి డిస్ప్లే చాలా బాగుంటది. ఎందుకంటే ఇది లార్జెస్ట్ డిస్ప్లే మీద రాబోతుంది కాబట్టి ఈజీగా మీరు ఓటీటీ సెగ్మెంట్‌లో మూవీస్ అయితే వాచ్ చేసుకోవచ్చు. మీకు చాలా బాగుంటది డిస్ప్లే ఎక్స్‌పీరియన్స్ కూడా. మేబీ మొబైల్ కొనే వాళ్ళందరూ కూడా ఆ బడ్జెట్ యూజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా డిస్ప్లే అయితే సరిపోతది. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. అండర్ 20,000 లోపల ఇలాంటి ప్రాసెసర్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయం. ఇది మనకి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్. LPDDR4Xతో రాబోతుంది. ప్లస్ ఇక్కడ FFS 2.2 అయితే యూజ్ చేశారని చెప్పొచ్చు. స్మార్ట్ ఫోన్స్ ఎందుకు డిమాండ్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే ఇదే కారణము. ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ ఎక్కువ డిమాండ్ పెరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా స్మార్ట్ ఫోన్స్ మీద కూడా ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఆ రీజన్ వల్లే మొబైల్ ప్రైసెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. ప్రాసెసర్ రిలేటెడ్‌లో 43% వరకు మనకి ఫాస్టర్ యాప్ లాంచెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం యాప్ ఓపెన్ చేస్తాం కదా, అక్కడ మనకి 43% వరకు ఫాస్ట్ ఉంటుందని చెప్తున్నారు. అప్ టు 12 జీబీ వరకు అయితే ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడి మొబైల్ హీట్ అవుతే ఇది మనకి ట్రిపుల్ వేపర్ కూలింగ్ చాంబర్ మీద రాబోతుంది. 12,439 mm² అల్ట్రా లార్జెస్ట్ గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ మీద రాబోతుంది. సో మనకి ఇది ట్రిపుల్ కూలింగ్ సిస్టమ్‌లో ఫస్ట్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఫస్ట్ కూలింగ్ సిస్టమ్. నెక్స్ట్ చూసినట్టయితే 1924 mm² కాపర్ ఫాయిల్ లేయర్ మీద రాబోతుంది. ఇది మనకి సెకండ్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. మేజర్ మనం క్రిటికల్ సిట్యుయేషన్‌లో మొబైల్ యూజ్ చేసేటప్పుడు అప్పుడు వెళ్ళిపోతుందని చెప్పొచ్చు ఈ సెకండ్ లేయర్ వేపర్ కూలింగ్ చాంబర్ అనేది. 3.5 హై ఎఫిషియన్సీ థర్మల్ లేయర్ మీద రాబోతుంది. ఇది మనకి లాస్ట్ వేరియంట్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇలా మనకి ఇది 3 లేయర్స్‌లో వేపర్ కూలింగ్ చాంబర్ మీద రాబోతుంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 అయితే రాబోతుంది. ప్లస్ మనకి ఇది హైపర్ ఓఎస్ 3తో రాబోతుంది. ఇక్కడ మనకి 4+6 ఇయర్స్ అయితే అప్డేట్స్ ఇచ్చారు. ఈ స్పెషల్‌గా షామీ హైపర్ ఐస్లాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి డైనమిక్ బార్ అని చెప్పొచ్చు. ఇక సర్కిల్ సర్చ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రోడక్ట్ మీద ఇలా మీరు రౌండ్ సర్కిల్ గీసారంటే ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అది ప్రెజెంట్ చేస్తుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి కెమెరా డెకో కూడా చాలా బాగుందన్నమాట. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారు. ప్రైమరీ కెమెరా మీకు వాయిస్ అయితే ఉండదు.
కాకపోతే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని బెటర్ ఫోటోస్ తీసుకోవచ్చు. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080p 30 fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా అయితే లేదు. సెకండరీ కెమెరా లైట్ సెన్సార్ అనమాట. సెల్ఫీ కెమెరా 8 మెగా పిక్సెల్ ఇచ్చారు. ఇంక 2x వరకు అయితే ఇన్ సెన్సార్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది ఇక్కడ మేజర్గా కొంచెం హైలైట్ అని చెప్పొచ్చు. ఇది మనకి 7900 mAh బ్యాటరీతో రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. అంతేకాదు మీరు ఈ బ్యాటరీ యూస్ చేసుకొని ఈజీగా 3 days వరకు అయితే కంటిన్యూస్గా వాడుకోవచ్చు. 45 hours వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 22.5 hours వరకు రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫైనల్గా ఇప్పుడు చెప్తాను ఈ మొబైల్ కొనాలా వద్దనేది. మొత్తానికి అండర్ 20,000 లోపల ఈ మొబైల్ కొనొచ్చు అంటే కొనొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే 20,000 లోపల ఇలాంటి స్పెక్స్తో నేనైతే ఏ మొబైల్ చూడలేదన్నమాట. ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్లో కమింగ్ సూన్ అని ఉంది. ఇంకా వాళ్ళు సేల్స్ అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఇంకా మీరు బ్యాంక్ ఆఫర్స్, క్రెడిట్ కార్డ్ ఇలాంటివి ఏమైనా యూస్ చేస్తే మీకు ఇంకా డిస్కౌంట్ అయితే రావచ్చు. ఒక 1000 వరకు అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో ఫైనల్లీ ఇది గైస్ ఇవాల్టి వీడియో. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే సో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.